సో మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. హై స్పీడ్ ఆపై నిద్రమత్తు కూడా NH44 పై రోడ్డు ప్రమాదంలో 4 దుర్మరణం చెందారు, 3కి తీవ్ర గాయాలయ్యాయి. సో తిరుమల దర్శనానికి వెళ్ళి వస్తూ ఉండగా మహబూబ్నగర్ జిల్లాలో ఘటన జరిగింది. మృతులందరూ కూడా హైదరాబాద్ వాసులేనమాట. ఇది మనం చూసుకుంటే నిద్రమత్తు, అతివేగం రెండు కూడా ఒకదానికొకటి తోడయ్యి పెను ప్రమాదం అయితే జరిగింది. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నసాగర్ సమీపంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుందన్నమాట ఈ ప్రమాదం. హైదరాబాద్లోని మీర్పేటకు చెందిన ఆవుల అశోక్ యాదవ్, ఆవుల అంబిక దంపతులతో పాటు కొడుకు ఆవుల శ్రేయ అగ్రన్య, కూతురు ఆవుల అక్షిత, ఇక్కడ అంబిక తల్లిదండ్రులు మొత్తం పురుషుల శంకర్రావు అంటే కెంపురావు, పురుషుల సువర్ణలక్ష్మి అన్న దంపతులు మొత్తం అందరూ కూడా చనిపోవడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది. వీరు తిరుమల అయితే వెళ్ళి దేవుని దర్శించుకొని అయితే వచ్చారు. ఈ నేపథ్యంలో ఇటీవల లండన్ నుంచి అయితే రావడం అయితే జరిగిందనమాట. హైదరాబాద్ నివాసులు అనమాట. సో ఈ విధంగా పెను ప్రమాదం జరగడంతో మొత్తం కారు అంతా కూడా నుజ్జు అయితే అయిపోయింది. రాత్రి వేళల్లో నిద్రమత్తుతో కారణంగా వేగంగా ఢీకొట్టడం అయితే జరిగింది. ఇంకా ఢీకొట్టిందనమాట. DCM అయితే ఢీకొట్టింది. అందువల్ల ఇంత ప్రమాదం అయితే జరిగింది. సో ఈ విధంగా ప్రాణాలు అయితే బలైపోయి ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.